ఆంధ్రప్రదేశ్‌లోని జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కుటుంబ వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జోగి రాజీవ్, మేఘనా రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రచ్చ రోజుకో మలుపు తిరుగుతూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి. తమ కుటుంబంలో జరిగినటువంటి గొడవలు, వరకట్నం వేధింపులు ఇలాంటి రకరకాల ఇష్యూస్ వీటన్నిటికీ సంబంధించి అంటే కొన్ని హత్యాయత్నం ఆరోపణలు ఇలాంటి విషయాలు బయట ఎక్కడ మాట్లాడకుండా కోర్టు నుంచి కొన్ని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవాలని కూడా కుటుంబం చూస్తోంది అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉందని చెప్తున్నారు. మేఘనారెడ్డి దగ్గర మొత్తం 21 వీడియోలు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు కేవలం 6 వీడియోలు మాత్రమే ఆమె బయటికి వదిలారు అని తెలుస్తోంది. మిగిలినటువంటి 15 వీడియోల్లో ఇంకా ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోల్లో హత్యాయత్నానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఉన్నాయా లేదా ఇంకేమైనా అరాచకాలు ఉన్నాయా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రీసెంట్గా శకుంతల ఇంట్లో కూర్చుని బైబిల్ కీర్తనలు ప్రార్థనలు చూస్తున్నటువంటి వీడియో కూడా బయటికి రావడం అనేది జరిగింది. బయట ప్రజల్లో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం గుళ్ళలో పెద్ద ఎత్తున హారతలు ఇస్తూ పూజలు చేయడం, ఇంట్లోనేమో ఇట్లా ప్రార్థనలు చూడడం మీద కూడా జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మతం అని చెప్పి పెళ్లి చేసుకుని ఇంట్లో వేరే పద్ధతులు బలవంతంగా రుద్దడం సరైనటువంటి పద్ధతి కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాత్రూంలో 3 గంటల మ్యాటర్. రాజీవ్ కాపురం చేయడం మానేసి ప్రతిరోజు బాత్రూంలోనే కూర్చుని దాదాపు 3 గంటల పాటు ఒకే వ్యక్తితో ఫోన్ మాట్లాడేవాడు అని మేఘనారెడ్డి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కాపురానికి రాకుండా ఇలా గంటల తరబడి బాత్రూంలో కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి మేఘన ఆ సంభాషణ మొత్తాన్ని బయట నుంచే ఆడియో రికార్డింగ్ చేశానని కూడా చెప్తున్నారు ఆవిడ. రాజీవ్ గడిపినటువంటి రోజుల్లో ప్రతిరోజు ఇదే తంతు నడిచిందని, ఆ 3 గంటల పాటు మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్ కనుక బయటకు వస్తే రాష్ట్రంలో ఒక పెద్ద దుమారం రేగుతుందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. రాజీవ్ వ్యక్తిగత విషయాలు కూడా ఇప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చి రచ్చ అవుతున్నాయి అంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి పాత ప్రేయసి చనిపోవడంతో అతను బావిలో ఉండి ఇట్లా ప్రవర్తిస్తున్నాడని ఒక వర్గం చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మరో అమ్మాయి మాత్రం తాము 4 సార్లు కలిసినా తమ మధ్య శారీరకంగా ఏ రకమైనటువంటి ఇది లేదు అని ఒక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భార్య, బయట ఉన్నటువంటి స్నేహితురాలు ఇద్దరు కూడా అతనితో సమస్యలు ఉన్నాయని చెప్తుంటే ఆ 3 గంటల పాటు రోజు అతను ఎవరితో అంతంతసేపు మాట్లాడాడు అనేది కూడా ఒక పెద్ద మిస్టరీగా మారిందంటున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారం మీద కూడా కోర్టులో తుది నిర్ణయం వచ్చిన తర్వాత మేఘనారెడ్డి దగ్గర ఉన్నటువంటి మరిన్ని ఆధారాలు బయటికి తీసేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తున్న మాట. ఈలోపు గ్యాగ్ ఆర్డర్లతో ఈ విషయాలు బయటికి రాకుండా ఆపాలని జోగి రమేష్ చాలా ప్రయత్నాలు చేస్తోందని, కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వ్యవహారం విపరీతమైనటువంటి ప్రచారం వైపు వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు. అసలు ఆ రికార్డింగ్లో ఏముంది, రాజీవ్ రోజుకి 3 గంటలు ఎవరితో మాట్లాడేవాడు, ఇలాంటి విషయాలు మున్ముందు ఎలాంటి సంచలనానికి దారితీస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి.